వాడికి ఎంత ధైర్యం నాకు మా అమ్మకి మధ్యలోకి రావడానికి? రోహిత్, నేను నిన్ను ఎప్పటికీ వదలను. రాఘవ, ఏమైంది నీకు? ఏమైంది రాఘవ్, ఏమైంది? ముందు శాంతించు. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అమ్మ నాతో రావడానికి ఎందుకు ఒప్పుకోలేదు అత్తయ్య? మళ్ళీ ఇంకోసారి నా బదులుగా రోహిత్నే చూస్ చేసుకుంది. అంతా సరిచేయడానికి నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నేను ఇన్నేళ్ల నుంచి తనని తప్పుగా అనుకున్నాను. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నాకు ఒక్క అవకాశం కూడా దొరకలేదు. నువ్వు నర్మద నుంచి ఏం ఆశిస్తున్నావు నాన్నా? నువ్వేమనుకుంటున్నావు? ఇన్నేళ్ల తర్వాత తను నిన్ను తన ఒడిలోకి తీసుకుని గారం చేస్తుందనుకున్నావా? తను నిన్ను తన కొడుకు అనుకోవడం లేదు. కొడుకు కాదు కదా, తను నిన్ను సొంత మనిషిలా కూడా చూడడం లేదు. రాఘవ, బంజరు భూమి మీద కన్నీళ్లు కురిపించినంత మాత్రాన అది పచ్చగా మారిపోదు నాన్నా. తల్లి ప్రేమను పొందడం నీకొక కలలా తెలుసు. అది ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే ఆ కలని ఒక పీడకలగా మర్చిపో. పిన్నిగారు, రాఘవ్ అప్పుడు చిన్నపిల్లాడు. తను వాళ్ళ అమ్మగారిని వెతుక్కోలేని పరిస్థితి. వెళ్ళి వాళ్ళ అమ్మగారిని ప్రశ్నించలేడు, అలాగే ఆవిడకేమీ చెప్పలేడు. కానీ మీరు నర్మదా ఆంటీని ఎందుకు వెతకలేదు? ఒక్కసారి కొడుకు తన తల్లికి దూరం అయ్యాడు. మళ్ళీ ఇంకోసారి దూరం చేసుకోవడం, దానికోసం నేనేం చేయాల్సి వచ్చినా సరే, కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. లేదు రాఘవ్, నిన్ను మా అమ్మని నా నుంచి దూరంగా ఎప్పటికీ తీసుకెళ్ళనివ్వను. ఎప్పటికీ. అమ్మా, సారీ అమ్మా, నేను మిమ్మల్ని చూడనే లేదు. బానే ఉన్నారా? అయితే నీకు తెలుసన్నమాట నువ్వు నా కన్న కొడుకువు కాదని. నీకు తెలుసు, అయినా నువ్వు నాకు చెప్పలేదు. ఇంకా నేను ఇన్నాళ్ళ నుంచి నువ్వు నా రక్తం అనే అనుకుంటూ వచ్చాను. ఇంకా మీ నాన్నగారు, ఆయనే నా మొదటి ఇంకా చివరి జీవిత భాగస్వామి అనుకున్నాను. కానీ ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు నాకు తెలిసొచ్చింది, మీ నాన్నగారితో నీతో ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి నేను నా గతాన్ని, నా పాత ఫ్యామిలీని, నా పాత జీవితాన్ని వదిలేసొచ్చానని. అమ్మా, ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ తప్పైతే జరిగింది కదా. అమ్మా, నువ్వు రాకముందు నేను నా కన్న తల్లిని పోగొట్టుకున్నానమ్మా. నా 10 ఏళ్ల చిన్న జీవితంలో అన్నిటికంటే బాధాకరమైన విషయం, అన్నిటికంటే పెద్ద షాక్, లేక అన్నిటికంటే పెద్ద గాయం ఏంటి? అది అర్థం చేసుకునే అంత తెలివి కూడా నాకు లేదు. అప్పుడే నా జీవితంలోకి మీరు వచ్చారు. నన్ను గుండెలకు హత్తుకున్నారు. నాకెలా అనిపించిందో తెలుసా? భగవంతుడు నాకు మా అమ్మని తిరిగిచ్చినట్టు అనిపించింది. నేను అప్పుడే అనుకున్నాను, నేను మిమ్మల్ని నా నుంచి ఎప్పటికీ దూరం కానివ్వను అని. దానికోసం నేనేం చేయాల్సి వచ్చినా సరే. ఆవిడ మీ ఎదురుగా వచ్చినప్పుడు ఆవిడకి మీరు మొత్తం నిజాన్ని ఎందుకు చెప్పలేదు? ఆవిడకి ఎందుకు గుర్తు చేయలేదు? నేను అంటే అది నేను. వీటన్నింటికీ నేనే బాధ్యుణ్ణి. అందుకు నేను ఈ రోజుకి పశ్చాత్తాపడుతున్నాను. నా పోస్టింగ్ ఆ రోజుల్లో భోపాల్లో పడింది. నేను భోపాల్లోనే ఉండేవాణ్ణి. నేనేమో ఇక్కడ ఒంటరిగా 4 పిల్లల్ని పెంచుకుంటూ ఉండేదాన్ని. పిల్లలందరినీ పెంచి పెద్ద చేసే బాధ్యత నా మీదే ఉంది. నేనేం చెయ్యాలి? పిన్నిగారు, మీరు ఏదైతే చేశారో అదొక తల్లిని మించే చేశారు. ఈ రోజు రోహిత్ రాఘవ్ని ప్రశ్నించాడు, తను వాళ్ళ అమ్మగారిని ఎందుకు వెతుక్కుంటూ రాలేదు అని, ఆవిడతో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించలేదు అన్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఆ ప్రశ్న అడగాల్సింది రాఘవ్ని కాదు, అడగాల్సింది మిమ్మల్ని. ఎందుకంటే మీరు పెద్దవారు అండ్ ఇది మీ బాధ్యత కదా, మీరు చూసుకోవాలి కదా పిల్లలు తమ తల్లికి దూరం కాకూడదు అని, అలాగే వాళ్ళ మధ్య ఎలాంటి అడ్డుగోడలు మనస్పర్ధలు ఉండకూడదని. రేఖా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
నువ్విక్కడ నా మీద నిందలు మోపుతున్నావా? నేను కావాలనే తల్లి పిల్లల మధ్య దూరాన్ని పెంచాను అని? లేదు పిన్ని గారు, నేను నిందలు మోపటం లేదు. నేను జస్ట్ సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను అంతే. సూటిగా ప్రశ్న అడుగుతున్నావా? నువ్వు కొంచెమైనా ఊహించగలవా? రాఘవ ఇంకా ఉన్నతిలని పెంచి పెద్ద చేయడానికి నేనెన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో. నేనిక్కడ ఈ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాను. నేను ఇల్లు చక్కబెట్టుకుంటూ బిజినెస్ ని చూసుకునేదాన్ని. ఈ ఇద్దరు పిల్లల్ని అదే బాధతో కృంగిపోయే వాళ్ళని సముదాయించడానికి ప్రయత్నిస్తుండేదాన్ని. నా ప్రేమతో నేను వీళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా అశ్రద్ధ చేయలేదు. ఏ పిల్లలు ఇద్దరికైతే నేను జన్మనిచ్చాను, ప్రతీక్ ఇంకా వీరేంద్ర, నేను వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఎప్పుడూ అనిపించకూడదు కదా వీళ్ళు నా కన్న పిల్లలు కాదు అని. కానీ నేనొక తల్లిని, నేను నీలాగా ఒక రిపోర్టర్ని కాదు. ఏదైతే జరిగిందో దాని వెనక కథని వెతుక్కుంటూ వెళ్ళడానికి. అంటే అసలు యాక్సిడెంట్ అవ్వడం, గతాన్ని మర్చిపోవడం, ఇవన్నీ మనం సినిమాల్లోనే చూస్తాం, పుస్తకాల్లో చదువుతాం. కానీ నిజ జీవితంలో ఎలా ఏమైనా జరుగుతుందో ఎవరు ఊహించలేదు. మేము రాఘవా, ఏమైంది నాన్న నీకు? ఏ మనిషినైతే ఈ రోజు వరకు నువ్వు భగవంతుడి కంటే ఎక్కువగా చూసావో, నీకు దూరమైన నీ తల్లి దొరికిన వెంటనే నువ్వు ఆ మనిషిని ఒక కేర్ టేకర్ని చేసేసావా? లేదత్తయ్య, అలా ఎప్పటికీ జరగదు. అలాగే జరుగుతోంది నాన్న. అందుకే కదా నీ భార్య నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ సూటి ప్రశ్నలు అడుగుతోంది. ఏదో నేనే మీ అత్తయ్యని కాదు, ఎవరో రోడ్డు మీద పోయే కేర్ టేకర్ అన్నట్టు నా మీద నిందలు మోపుతోంది. నువ్వేమో ఇలా నిలబడి చూస్తూ ఉన్నావు. అత్తయ్య, రేఖ మీ మీద ఏ నింద మోపడం లేదు. తను కేవలం నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంతే. నీకు నిజం తెలుసుకోవాలనుందా? అయితే విను. నీకు గుర్తుందా, నీకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడే మీ అమ్మ నర్మదా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి నాన్న. అలాగే చంటి పిల్లైన ఉన్నతి నా కొంగు పట్టుకుని ఏడుస్తూ ఉంది, అమ్మ నాకు కావాలి అని. నువ్వేమో మీ అమ్మ వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళావు, అమ్మ ఆగిపో అని. అమ్మా అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు. కానీ నర్మదా అస్సలాగలేదు. అయినా నీకెవరు చెప్పారు నేను నర్మదని వెతకడానికి ప్రయత్నించలేదు అని? చాలా ప్రయత్నించాను. తనకి యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసినప్పుడు నేనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక నేను చూసిన సంఘటనకి నా కాళ్ళు చేతులు ఆడలేదు. నర్మదా ఒక పరాయి మగాడి చెయ్యి పట్టుకుని కూర్చుంది. ఆ మనిషి ఎవరినైతే మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ముందు తను ప్రేమించేది. నర్మదా నన్ను తిరిగి కూడా చూడలేదు. మరి నేనేమనుకోవాలి? తను గతాన్ని మర్చిపోయింది అని అనుకోమంటావా, లేక నర్మద మిమ్మల్ని మోసం చేసింది అని అనుకోవాలా? తన చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి తన కొత్త జీవితాన్ని వెతుక్కోవడం మొదలు పెట్టడానికి వెళ్ళిపోయింది అనుకోవాలా?